నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కూటమికి నా మద్దతు అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పేసి అయితే తను చెప్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, ఇప్పుడు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూటమికే నా మద్దతు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కూటమి గెలుస్తుంది అని చెప్పేసి కూడా తను అనడం జరుగుతుంది. సో దీన్ని అసలు ఇది అసలు ఎలాంటి పరిణామం అనుకోవాలి? చూడండి సిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి రాక్షస పరిపాలన అన్ని రంగాలలో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇది అందరూ చూస్తున్నారు. అవును సార్. ఇప్పుడు సినిమా రంగం అనేది ఇక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలిస్తామని చెప్పేసి కొంచెం వాళ్ళు ఆంధ్రాకి సంబంధించిన 2 విభజిస్తామని 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర భిక్షలకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి మన రామనాయుడు గారు కూడా కొంచెం కృషి చేశారు. అక్కడ ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తాం, అదే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తాము, ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ వాళ్ళకి షూటింగ్ చేసుకోవడానికి అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, దాన్ని ఎలాబరేట్ చేయాలి, దాన్ని ఎత్తి చూపించాలని చెప్పేసి ప్రజలకు చూపించాలని చెప్పేసి అక్కడ షూటింగ్లు జరగాలని చెప్పేసి సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఈ మూర్ఖుడు వచ్చి నుంచి అసలు సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కానీ ఇప్పటిదాకా ప్రస్తావన లేదు. సినిమాటోగ్రఫీ డెవలప్మెంట్ అనేది అసలు ఏది లేదు. సినిమాటోగ్రఫీ అయితే దేవుడు కానీ అసలు ఏ శాఖలో డెవలప్మెంట్ ఉన్నది? కేవలం దోసుకోవడం, దాచుకోవడం, హత్యలు చేయడం, దాడులు చేయడం తప్ప అక్కడ జరిగింది ఏం లేదు. ఇవన్నీ చూసి కడుపుకు తింటాడు, అన్నం తింటాడు ఎవడైనా కానీ ఆలోచిస్తాడు. అరే ఆ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం పట్టిస్తుండ్రు, ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అక్కడ నెలకొల్పాలి, ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ అనేది అక్కడ ఉండాలని చెప్పేసి అలాంటిది ఆ సిస్టానికి ప్రజాస్వామికబద్ధంగా పనిచేసే ఒక నాయకులకి సపోర్ట్ ఇస్తారు ఎవరైనా కానీ, పార్టీ మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే ఈయన ఒక అభ్యర్థికి సీఎం రమేష్ గారికి పక్కన కూర్చొని సీఎం రమేష్ గారు ఏమంటే ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఒక వీడియో లీక్ చేశారు. సీఎం రమేష్ గారికి కేంద్ర పార్టీకి బీజేపీకి కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల నాకు తెలుసు, వారు ఇక్కడ ఎన్నికై వస్తే వారికి ఉన్నటువంటి సంబంధాలతో ఇక్కడ అభివృద్ధి ఇంకా శరవేగంగా జరుగుతుంది, ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా మనం అందరం కూడా సీఎం రమేష్ గారిని కానీ ఈ యొక్క కూటమి నాయకులను గెలిపించాలని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. అవును సార్. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, ఒకవైపు కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అనునిత్యం ప్రజలకు చైతన్యపరుస్తున్నారు. ప్రజల్లో వీళ్ళకి వస్తున్న ఆదరణ, దాంతోపాటు చిరంజీవి గారికి ఉన్నటువంటి స్టార్డమ్, చిరంజీవి గారికి ఉన్నటువంటి ఇమేజ్ వల్ల ఒకవేళ చిరంజీవి గారు కూడా కూటమికి సపోర్ట్ ఇస్తే చిరంజీవి గారి అభిమానులంతా కూడా ఒకవైపు అవుతారని చెప్పేసి ఈ యొక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ యొక్క నాయకుల వెన్నులో వణుకు పుట్టి నిన్న కూడా మళ్ళీ ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారంట. ఆ సజ్జల, జొన్నల, మెంతుల ఇవన్నీ రకరకాలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, చిరంజీవి వచ్చినా ఏం పీకెళ్ళాడని, ఏం పీకి కాదు, మిమ్మల్ని పీకి బయట పడేసే దినం దగ్గరకు వచ్చింది. కేవలం నెల రోజుల వ్యవధి, నెల రోజుల లోపలే మీ సంగతి తెలుస్తుంది. 13వ తారీఖు ఓటింగ్ రోజు మీ కథ అంతా తెలిసిపోతుంది. ప్రజలు ఈరోజు కసితో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కసితో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికల తేదీ వస్తుందో, ఎప్పుడు పొద్దున్న లేచి అక్కడ ఎన్నికల పోలింగ్ బూత్ పోయి బటన్ నొక్కి ఈ యొక్క రాక్షసుని పర్మనెంట్గా ఇంటికి పంపించాలని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంతో కంకణబద్దులై ఉన్నారు. దీంతో ఇప్పుడు ఎవరేం బీకలేరన్నారు కదా, సజ్జల కాదు, ఇంకా జొన్నల కాదు, ఇంకెవడన్నా నేను చెప్తున్నా కదా, చిరంజీవి గారిని ఖచ్చితంగా మేము ప్రచారం తీసుకొస్తాం. అప్పుడు ఏం బీకుతామో ఏం పీకమో మీరేం బీకుతారో అప్పుడు చూసుకుందాం. అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసిన అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అభివృద్ధి నేనే ఇంత తీసుకొచ్చిన, అభివృద్ధి ఇంత అయింది అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా అభివృద్ధి అయిందంటారా? ఆ నత్తి పకోడీ తెచ్చింది ఎక్కడికి వెళ్ళి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం పైన ఒక కుదిబండిని పెట్టిండు, అప్పుల కుప్ప చేసి పెట్టిండు రాష్ట్రాన్ని. ఏం చేశాడు, 14 లక్షల కోట్లు తీసుకొని నువ్వు సొంత డబ్బా కొట్టుకోవాలని చేసావు. ఈరోజు కార్పొరేషన్లు అన్నీ చేసి ఫెడరేషన్లన్నీ కార్పొరేషన్గా మార్చి ప్రతి కార్పొరేషన్ మీద లోన్ తీసుకొచ్చాడు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోన్ ఇచ్చే ఒక రూపాయి ఇచ్చే లోన్ గతి లేదు ఎవరు. మొన్ననే పెన్షన్లు చూసింది కదా, 19,000 కోట్ల రూపాయలు పెన్షన్కి అవసరం ఉంటే, ఎందుకంటే దానికి ఒక వారం రోజుల ముందే దానికి మోకరిల్లే కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. అవ్వమ్మలు అక్క చెల్లెలు అన్నీ మాట్లాడతాడు కదా ఈ నత్తి మాటలు. మరి ఈ నత్తి మాటలు మాట్లాడుకుంటూ అవ్వతాతలకు పెన్షన్ ఇవ్వాలని తెలుసుకుపోతారా మూర్ఖుడా? మరి ఎందుకు ఫస్ట్ రోజు బటన్ నొక్కుతావు కదా, బటన్ నొక్కాలని తెలుసు కదా, ఫస్ట్ రోజు బటన్ నొక్కాలా. ఎందుకంటే 31st నీ అయిపోయింది పదవి కాలం, ఎలక్షన్ కమిషన్ చేతిలో వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళకు ఈ యొక్క పెన్షన్లో జాప్యం జరిగితే ఈ నెపం అంతా కూడా ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి లేకపోతే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి అదొక అపోహ క్రియేట్ చేయడానికే నువ్వు వాలంటీర్లను వాడుకున్నావు. ఆ వాలంటీర్ మీద వెయిట్ చేస్తే వాళ్ళ రాజీనామా చేయించినావు. ఇప్పుడు ఏం చేసిండ్రు మీరు? 19,000 కోట్ల రూపాయలు ఫస్ట్ నాడు మీకు అక్కడ అకౌంట్లు ఉండాల్సింది. 2వ తారీఖు 3,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో అప్పు తీసుకొస్తే అప్పుడు ఆడ అది కూడా 10% మందికి పెన్షన్లు వేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా నీ యొక్క బ్రోకర్లు, వైసీపీ ఏజెంట్లు, ఈ వైసీపీ కుక్కలు అందరు కలిసి ఈ యొక్క పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులందరికీ చెవులో ఊది అందరినీ బలవంతంగా సచివాలయ కార్యాలయాలకు పంపించడం జరిగింది. అక్కడ ఎండకు మండు టెండల ఎండకు నీళ్లు కానీ షామియాన కానీ అరేంజ్మెంట్స్ ఏం లేకపోవడం వల్ల ఎండ దెబ్బ తగిలి దాదాపు 30 మంది మృతి చెందారు. ఇలాంటి శవరాజకీయాలు చేస్తున్న నువ్వు ఇంకా నిన్ను ఏ ఒక్క నాయకుడైనా, ఏ ఒక్క సినిమా యాక్టర్ అయినా కానీ, ఎవరైనా కానీ, సమాజ స్పృహ ఉన్నటువంటి ఎవరైనా కానీ నిన్ను ప్రోత్సహిస్తారా, నిన్ను సపోర్ట్ చేస్తారా? ఒకవేళ నీలాంటి వాడిని సపోర్ట్ చేస్తే మాత్రం వాడు మనిషే కాదు. అంటే ఇప్పుడు కూటమికి మెగాస్టార్ చిరంజీవి స్టార్డమ్ ఆయన క్యాంపెయినర్గా వస్తే, మరి వైసీపీకి ఇంతవరకు ఎట్లాంటి స్టార్ క్యాంపెయినర్స్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా గ్లామర్ అనేది క్యాంపెయినర్గా అసలు ఎవరు లేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మర్చిపోయారు ఏంటండి, ఎందుకు లేరు? ఈ కూటమికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారే ఒక స్టార్లు. పూరంధేశ్వరి గారు వస్తున్నారు, వెల్ నోన్ పర్సన్. దాంతోపాటు చిరంజీవి గారు కూడా వస్తున్నారు, కేంద్ర నాయకులు కూడా వస్తారు. మీరు వైసీపీకి ఎవరు అంటున్నారు కదా స్టార్ క్యాంపెయినరు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు స్టార్ క్యాంపెయిన్. శ్రీరెడ్డిని పెట్టుకొని తిరిగి క్యాంపెయినింగ్ చేస్తాడు. శ్రీరెడ్డి కరెక్ట్ అంటే శ్రీరెడ్డి స్టార్ క్యాంపెయినర్ అంటారా? అంతే మరి. వైసీపీకి ఉన్న స్టార్ క్యాంపెయినర్ శ్రీరెడ్డి కదా, మాకు స్టార్ క్యాంపెయినర్ చిరంజీవి. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళ ఓటమి, వాళ్ళ వెనక తిరుగుబాటు అనేది కరెక్టా? ఓడిపోతున్నాం అనేది వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ మనసే ఆల్రెడీ ఓటమి అంగీకరించింది. మేకపోతు గంభీరతో ప్రదర్శిస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఇంకా వైసీపీ అనేది ఇంకా భూస్థాపితం అయిపోతుంది అంటారు ఈ ఎలక్షన్స్ తోని? కనుమరుగైపోతుంది, భూస్థాపితం కనుమరుగైపోతుంది. ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సర్వనాశనం అయిపోయి అట్టడుగుకి వెళ్ళిపోయిందో అక్కడ కూడా అదే విధంగా వెళ్ళిపోతుంది. ఈ పార్టీలో నాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పార్టీ కనుమరుగైన తర్వాత ఎక్కడ దర్శనమిస్తున్నారు? జైళ్ళల్లో, కోర్టులలో. ఇదే వైసీపీ నాయకులు కూడా జైళ్ళల్లో, కోర్టులలో, లేకుంటే కొందరు ప్రజాగ్రహానికి దురై సామూహికంగా రోడ్లపైన తొక్కి చంపేయడం జరుగుతుంది. ప్రజలే అంత అక్కస్తోడు ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, అయినప్పటికీ కూడా ప్రజలలో ఉన్నటువంటి ఆక్రోశం గురించి నేను చెప్తున్నాను.